ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా లేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్య ప్రేమా పూర్ణుడా విశ్వనాథుడా విజయ వీరుడా చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా
హర్షించి భజించి కీర్తించి గణపరచు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, ప్రేమా పూర్ణుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, నిత్యము ప్రతినిత్యము జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదు. ప్రేమా పూర్ణుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, విశ్వనాథుడా, ఆపత్కాలమందున దీన జనాళి దీపముగా, ఆపత్కాలమందున దీన జనాళి దీపముగా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా. ఆనందింతు నీలో, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. ఓ భయపడుటకు వీరికి ఆత్మను పొందలేదు. మనం పొందినది దత్తపుత్రాత్మ. మనం పొందినది దత్తపుత్రాత్మ. దత్తపుత్రాత్మ. మనం పొందినది దేవుని ఆత్మను. దేవుని ఆత్మను. దేవుని ఆత్మను దేవుడు సంచకరువుగా మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మని ద్వారా మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మని ద్వారా మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉన్నారు. ఇక భయం లేదు. ఇక భయమే లేదు. ఇక భయమే లేదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ ముందున్నాడు. ఆయన నీ ముందుండగా నీకు భయము లేదు. నీకు భయమే లేదు. నీకు భయమే లేదు. శబారా బాబా బాబా బాడా కతురా
ధైర్యపు ఆత్మచేత నింపబడండి. నా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆయనే మన ధైర్యము, ఆయనే మన ధైర్యము, ఆయనే మన ధైర్యము. మన యేసయ్యను బట్టే మనకు ధైర్యము. ఆపత్కాలమందు మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ఆకాశం వైపు చేతులెత్తండి. ఓ మోకరించగలిగిన వాళ్ళందరూ ఒక 2-3 నిమిషాలు అలాగే మోకాళ్ళ మీదకి వచ్చి చక్కగా నిలువు మోకాలేసి చేతులు చాపగలిగినంత యేసు వైపు 2 చేతులు చాపి, ఓ ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు. శబరబల కథురల బరబల నడిపించు, నడిపించు, నడిపించు యేసయ్యా. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. 2 చేతులది నా తోడు నీవుంటే, అందరూ నా ముందు నీవుంటే భయమే లేదు, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే, చెప్పండి నోరు తెరిచి, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు భయమే లేదయ్యా, నాకు భయమే లేదయ్యా, భయమే లేదయ్యా, నాకు భయమే లేదయ్యా, భయమే లేదయ్యా, భయమే లేదయ్యా, నాకు భయమే లేదయ్యా, భయమే లేదయ్యా. హల్లెలూయా. భయము లేదు, ఇక భయము లేదు, ఇక భయమే లేదు. యేసయ్య నీ ముందుండగా, యేసయ్య నీ ముందర నడుస్తూ ఉండగా, ప్రాకారములను పడగొట్టు దేవుడు, ప్రాకారములను పడగొట్టు దేవుడు నీ ముందర నడుచుచూ ఉండగా,
అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావని ప్రభు నిలిచి కన్నీళ్లతో కలవరపడుతున్న మగ్ధలైన మరియా రోదిస్తూ ప్రలాపిస్తుంటే వెనక తట్టు నిలబడి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఈ ఉదయకాలం ఏదో కన్నీళ్లు నిన్ను వెంటాడుతుందా, ఏదో భయం నిన్ను వేధిస్తుందా? నువ్వు వెతుకుతున్నది నీకు దొరకక కలత చెంది కలవరపడుతున్నావా? ఆయన నీ ముందే ఉన్నాడు. ప్రభు నీ ముందే ఉన్నాడు. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ శ్రమలలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు దూరం అయిపోయాడని అనుకుంటున్నావేమో, ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు. భయపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, కలత చెందొద్దు. అదిగో నా దేవుని కరుణ హస్తం నీ వైపు చాపబడుతుంది. ఆయన చేతులతో నీ కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. ఆయన చేతులతో నీ కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. ఆయన కౌగిటిలో నిన్ను దాచుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 12:24. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు. దేవుని ఆశీర్వాదంలో ఒక అనుభవం ఏంటంటే, మొట్టమొదటిగా తొలి దంపతులను ఆశీర్వదించిన దేవుడు ఏమన్నారంటే, మీరు ఫలించి, చెప్పండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్ర లేక చేపలని, సముద్ర చేపలని, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలుబడి చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశీర్వాదాలు ఒక భాగం వచ్చేసి ఏలుబడి చేయడం, పరిపాలన చేయడం. సముద్రపు చేపల్ని మనం ఏలుబడి చేయాలి. ఆకాశ పక్షులను మనం ఏలుబడి చేయాలి. భూమి మీద సంచరించే ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని మనం ఏలుబడి చేయాలి. ఈ ఆశీర్వాదం దేవుడు మనకు ఆదిలోనే, మన పితరులు, మన పూర్వీకులు, మన ఆది దంపతులైన మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఆదాము అవ్వమ్మను సృష్టించినప్పుడే ఈ ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, ఆమేన్, మీరు విస్తరించాలి, మీరు సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని, నేల మీద ప్రాకు సమస్తాన్ని మీరు ఏలుబడి చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వల వేసి చేపలారా రండి వలలో పడమంటే అది పడాలి, ఎందుకంటే నీవు దాన్ని ఏలుబడి చేయాలి. ఆకాశ పక్షులారా రండి, ధాన్యాలు వేస్తున్నాను తిని వెళ్ళడానికి కాదు, రమ్మనప్పుడు అది రావాలి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ప్రాకు ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని మనం ఏలుబడి చేయాలి. ఎవరు ఈ ఏలుబడి చేసే ఈ ఆశీర్వాదాన్ని, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు అంటే, అందరికి దేవుడు ఇచ్చాడు. మనలో ఒక్కొక్కరిలో పరిపాలన చేసే ఆత్మను ప్రభు ఉంచాడు. నాకు చేత కాదు, నాకు వల్ల కాదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకేమి రాదు, నాతో ఎవరు రారు అని అనుకోకూడదు. ఏలుబడి చేసే ఆ ఒక శక్తిని, ఆ ఏలుబడి చేసే ఆత్మను ఆదాములోనే దేవుడు, ఆదాములోనే ప్రభు ఉంచేశాడు. ఆదాము అవ్వమ్మలు ప్రభు ఉంచాడు. మనలో ఒక్కొక్కరిలో ఆ అడ్మినిస్ట్రేషన్, కుటుంబాన్ని నడిపించే జ్ఞానం, పట్టణాన్ని నడిపించే జ్ఞానం, పట్టణాన్ని పరిపాలించే జ్ఞానం, పరిచర్యలో పరిపాలన చేసే ఆత్మ, కుటుంబాన్ని పరిపాలించే ఆత్మ, భార్య పిల్లల్ని పరిపాలించే ఆత్మ, పిల్లల్ని చక్కని త్రోవలు నడిపించే ఆత్మ దేవుడు ఆదిలోనే మనకిచ్చాడు. దానికోసం ఏదో ప్రాక్టీస్ అవసరం లేదు. ఎలా పరిపాలించాలి, నేను పరిపాలించాలంటే నేను సరదాగా ఉండకూడదు, సీరియస్గా ఉండాలి. మనం పరిపాలించాలంటే దానికి 12 రకాలైన సూత్రాలు ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ మనలో దేవుడు ఆ పరిపాలన ఆత్మ, ఏలుబడి చేసే ఆత్మను దేవుడు ఇచ్చాడు.
స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి మనం ఏలుబడి చేయాలంటే, మనం పరిపాలన చేయాలంటే, సంఘాన్ని పరిపాలన చేయాలంటే, కుటుంబాన్ని పరిపాలన చేయాలంటే, ఒక పరిపాలన ఆత్మను మనం నూతన పరుచుకొని ముందుకు సాగిపోవాలంటే మనం ఒక్క పని చేయాలి. అదేంటంటే శ్రద్ధగా పని చేయాలి. నీవేం పని చేస్తున్నావు అనేది కాదు ముఖ్యం. జనరల్గా అడుగుతారు, ఏం పని చేస్తున్నారు బ్రదర్ అని అడుగుతాం తప్ప, ఏ పని అయితే ఏంటి, అది చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, అది చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, అది 10,000 రూపాయలకి 7,000 రూపాయలు చేసే ఉద్యోగం కావచ్చు, లేకపోతే 70,000 రూపాయలకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అది 70,000 రూపాయలకు సంబంధించిన ఉద్యోగం కావచ్చు, 70 లక్షలు సంపాదించే ఉద్యోగం కావచ్చు. ఏ పని చేస్తున్నావు, ఏ వ్యాపారం చేస్తున్నావు, ఏ చేతి పని చేస్తున్నావు, ఏ ఫీల్డ్లో ఉన్నావు అనేది కాదు ముఖ్యం. నీవు ఎక్కడున్నా నీవు చేసిన పనిని శ్రద్ధగా చేయాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా, హల్లెలూయా. చిన్న వ్యాపారం చేస్తున్న దాన్ని శ్రద్ధగా చెయ్యి. గొప్ప వ్యాపారం శ్రద్ధగా చెయ్యి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు శ్రద్ధగా చెయ్యి. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నావా శ్రద్ధగా పని చెయ్యి. నీ వంట పని చేస్తున్నావా శ్రద్ధగా చెయ్యి. నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా అక్కడ శ్రద్ధగా పని చెయ్యి. నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నావా శ్రద్ధగా పని చెయ్యి. మోటార్ ఫీల్డ్లో ఉన్నావా శ్రద్ధగా పని చెయ్యి. కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నావా శ్రద్ధగా పని చెయ్యి. శ్రద్ధగా పని చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏలుబడి చేస్తారు. సోమరులు ఉంటారండి, వాళ్ళు వెట్టి పనులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. సోమరితనానికి దూరంగా ఉండండి. సోమరితనాన్ని దగ్గరికి రానియద్దు. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి నేర్చుకోమంటాడు రాజైన సొలొమోను. ప్రైజ్ ది లార్డ్. వాటికి అధికారి లేడు, దానికి విచారణకర్త లేడు, వారికి నాయకుడు లేడు ఆ చీమలకి. కానీ అవన్నీ కూడా బయలుదేరి వెళుతున్నప్పుడు పంక్తులు తీరి వెళుతుంది. దాంట్లో ఒక క్రమశిక్షణ. ఆ చీమలు వేసవి కాలమందు, చెప్పండమ్మా, వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచు. వేసవి కాలంలోనే ఆహారం, వేసవి అంటే ఎండాకాలం, ఎండాకాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. కోతకాలమందు ధాన్యం, కోతకాలం అది. ఆ కోతకాలంలో ధాన్యం అందుబాటులో ఉంటుంది. ఆహారం దొరికే కాలమందు ఆహారాన్ని పోగు చేసుకోబెట్టుకుంటుంది. వేసవి కాలం మంది ఆహారాన్ని పోగు చేసి పెట్టుకుంటుంది. అప్పుడు వర్షాకాలాన్ని గురించిన దిగులు వాటికి ఉండదు. రాబోయే ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, రాబోయే కాలంలో నా కరువుని జయించడానికి ముందుగానే సిద్ధపడి శ్రద్ధగా వచ్చింది తిని కూర్చుంటే, ఒకప్పుడు ఆ సమృద్ధి లేని రోజు ఒకవేళ రావచ్చేమో, దానికి ఒక సిద్ధపాటు చీమల దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతసేపు పడుకుంటాను, ఇంకొంతసేపు చేతులు ముడుచుకుంటాను, ఇంకొంతసేపు అని చెప్పి సోమరితనానికి చోటు ఇవ్వద్దు. దేవునికి ఇచ్చిన ఏ పని అయినా, ఏ బాధ్యతను శ్రద్ధగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని పని విషయానికి వస్తే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఎంత భయంకరమైన మాట అండి. దేవుని పని, దేవుడు నాకు ఒక పని ఇచ్చారు. నేను సత్యనపల్లిలో కూటం, మొన్న సామర్లకోటలో మీటింగ్ చూసుకునేప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చాను. నిన్న పగలొక మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత మన సహోదరి, ఒక వాలంటీర్, ఒక సహోదరి ప్రభునందు నిద్రిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. నిన్న కొంతసేపు ఆ గ్రౌండ్లో కూడా ఉండి వచ్చాను. ఆ తర్వాత వచ్చి ఎప్పుడో మధ్యాహ్నం 3:00, 3:30 అట్లా కొంచెం భోజనం చేశాను. ఒక గంట సేపు విశ్రాంతి తీసుకున్నాను. వెంటనే నేను సత్తెనపల్లిలో మీటింగ్ ఉంటే, చర్చ్ ఓపెనింగ్ ఉంటే వెళ్ళాను. రాత్రి ఎప్పుడో వచ్చానండి. అందరూ నిద్రపోయారు. నేను దాదాపుగా 2-3 గంటల వరకు 3 o'clock దాకా మేలుకొనుండి, దేవుడు నాకు ఇచ్చిన పని, ఈ ఉదయకాలం ఈ మధ్యలోనికి రావాలి, దేవుని మాటలు చెప్పాలి. కాబట్టి 3 గంటల వరకు దేవుని వాక్యం ధ్యానిస్తూ, రాసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు నాకు వచ్చింది ఈ థాట్ ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన పని, దేహం సహకరించకపోవచ్చు, బాడీ సహకరించకపోవచ్చు, మనం అలసిపోవచ్చు. సరే, అలసిపోతే ఒక అర్ధగంట నిద్రపోండి. ప్రైజ్ ది లార్డ్. అలసిపోయిన పని చేయాలా, కష్టపడాలి, ఓకే, అంతా నీవు తట్టుకోలేకపోతే ఒక అర్ధగంట నిద్రపోయి మరలా లేచి దేవునికి ఇచ్చిన పని నువ్వు చక్కగా శ్రద్ధగా చేయాలి. ముఖ్యంగా దేవుని పనిని అశ్రద్ధగా చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఈ ఫస్ట్ సర్వీస్ మళ్ళీ ఈవినింగ్ సర్వీస్లో ఉంటాను. మళ్ళీ రేపు ఉదయకాలం ఒక వేరే ప్రేయర్ మీటింగ్ ఉంది, అది చూసుకొని మళ్ళీ సాయంత్రం 1వ తారీఖు ప్రేయర్ ఉంది. అట్లా వరుసగా దేవుని పనులు ఉన్నాయి. ఎక్కడ అశ్రద్ధ చేయకుండా. నేను కారులో వెళ్ళేటప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాను, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి. కారులో వెళ్ళేటప్పుడు కూర్చొని వాక్యాన్ని వినడం, రాసుకోవడం, ధ్యానించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు ఒక పనిని ఇచ్చాడు, దేవుడు నాకు ఒక సేవని ఇచ్చాడు. సువార్త ప్రకటించే వాని పాదములు ఎంతో సుందరమైనవి, సువార్త ప్రకటించకపోతే శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడిచ్చిన పనిని శ్రద్ధగా ఆసక్తితో ఆ పని చేయాలి. అశ్రద్ధగా పని చేస్తే దానివల్ల మనకు దీవెన రాకపోగా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని మందిలో ఏదైనా పరిచర్య పనిని దేవుడిస్తే శ్రద్ధగా చెయ్యి. అదే పని అనేది కాదు ముఖ్యం. ఏ పని అప్పగించినా, ఎక్కడ పని అప్పగించినా అక్కడ శ్రద్ధగా బాధ్యతగా పని చేస్తే అప్పుడు దైవాశీర్వాదం నీవు పాత్రగా మార్చబడతావు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రించాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అమాలేకుల్ని నీవు నిర్మూలన చేయాలి. అమాలేకులు సింహాసనానికి వ్యతిరేకంగా లేస్తారు. అమాలేకుల యుద్ధం మనతో కాదు, వాళ్ళ యుద్ధాలు సింహాసనానికి వ్యతిరేకంగా లేస్తారు. దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా లేచేవాడు అమాలేకులు. కనుక వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయమని ఒక పని, ఒక బాధ్యత రాజైన సౌలుకి అప్పగిస్తే ఆ పనిని పూర్తిగా చేయలేకపోయాడు. అశ్రద్ధ. ఏమైందిలే, దేవుడే కదా, అవి ఉంటే పనికి వస్తుంది కదా, వద్దన్నప్పుడు వద్దు, అంతే కాదు. ఆ పనికి వస్తుంది కదా, ఆ ప్రభుకి ఏం తెలుసులే, అనవసరంగా ఎందుకు పోగొట్టేది, వ్యర్థం చేయడం ఎందుకు అని చెప్పి తీసుకొచ్చి గొర్రెల్ని ఎడ్లను తీసుకొస్తే వాటి రంకెలు వినబడుతుంది ఆ సమూయేలు వచ్చినప్పుడు. అసలు నీకు చెప్పిన పని ఏంటి, నీవు చేసిన పని ఏంటంటే దానికి ఏదో చెప్తారు, ఒకటి చెప్తారు. వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుందండి, కారణాలు, రీజన్స్ ఏదో ఉంటుంది. కానీ ప్రియులరా, ఇది దేవుడు నీకు ఇచ్చిన పని. ఆయన ఏం చెప్తే దాన్ని మనం చేయాలంతే. అక్కడ నీ ఆలోచనకు చోటు ఇవ్వద్దు. దేవుని ఆలోచనలు మనం పాటించాలి, కానీ మన ఆలోచన ప్రభుకు చెప్పడం కాదు. ఆయన ఏం చెప్పాడు అది చేయాలంతే. ప్రైజ్ ది లార్డ్. అశ్రద్ధగా సమూయేలు వచ్చేంత వరకు ఆగల. ప్రజలు చెదిరిపోతారు. ఏదో ఆయన కారణాలు ఆయనకు ఉంటాడు, మనం వేరుగా అనలేము. సౌలు కారణాలు సౌలుకు ఉండొచ్చు. జనాలు చెదిరిపోతారేమో, శత్రువుల మీద పడిపోతారేమో అని తాను ఊహించుకొని సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేసేసాడు. దేవుని పనిని అశ్రద్ధగా చేయడం, దేవుని పనిని గణపరచకపోవడం, దేవుని పనిని గౌరవించకపోవడం. కనుకనే సౌలు ఒక జీవితం ఆరంభంలోనే పతనం మొదలయ్యింది. కనుక ప్రేమైన వలన ప్రభు మనకిచ్చే ఏ పనైనా శ్రద్ధగా చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. చేసే ప్రార్థన ఆసక్తితో చేయాలి, చేసే ఆరాధనలో ఆసక్తి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వింటున్నారా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం భూమి మీద వర్షం కురవలేదు. ఆయన మరలా ప్రార్థన చేసేగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయగా సంకెళ్ళ మధ్యలో ఉన్న బంధకాల మధ్యలో పేతురుకు విడుదల కలిగింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక వాయిద్యం వాయిస్తే ఆసక్తిగా వాయించాలి, ఒక పాట పాడితే ఆసక్తిగా పాడాలి, ఓ ఆరాధన చేస్తే శ్రద్ధగా ఆరాధన చేయాలి. ఆమె దేవుని వాక్యాన్ని వింటుంటే శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. సెల్ ఫోన్లో ఆడుకోకూడదు. వింటే శ్రద్ధగా దేవుని మాటలు వినండి. అంత ఆసక్తి లేకపోతే చిన్నగా ఫోన్ తీసుకొని అటు వెళ్ళి, మనకు ఓపెన్ ప్లేస్ చాలా ఉన్నాయి, ఏ బైక్ మీద కూర్చోనో, ఏ ఆటోలో కూర్చోనో, లేకపోతే ఏ బండ మీద కూర్చోనో, ఏ రాతి మీద కూర్చొని సెల్ ఫోన్లో పని చేసుకోండి. అది మీ ఇష్టం. ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి జుట్టుబట్టి ఇక్కడ కూర్చోబెట్టాలని నేను అనుకోను. వింటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యం వింటూనే ఉంటారు, ఫోన్లో ఇట్లా అంటూ ఉంటారు, వాక్యాన్ని వింటూనే ఉంటారు. ఈ చేతులతో చాటింగ్, వేళ్లతో చాటింగ్, ఎంత స్పీడ్గా చాట్ చేస్తారో, ఎంత స్పీడ్గా టైప్ చేస్తారో కొంతమంది. చావు తెలివితేటలు అంటారు కదండి. ఇదంతా మంచిదానికి కాదు. నీ దృష్టి శ్రద్ధగా దేవుని సెల్ ఉండాలి. మనం దేవుని ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను గమనిస్తూనే ఉంటాను. సరే, ప్రతిదానికి ఎందుకు, వాటన్నిటి కోసం మనం ఎందుకు సమయాన్ని వెచ్చించడం అని నేను అవన్నీ మీకు వివరంగా చెప్పట్లా. నేను గమనిస్తూనే ఉంటాను. అన్న చూడలే అనుకుంటారేమో కానీ కనబడుతున్న నిలబడ్డాను కాబట్టి కనబడుతుంటుంది. కూర్చున్న వాళ్ళకి ఒకవేళ కనబడకపోవచ్చేమో కానీ నాకు కనబడుతూనే ఉంటుంది. సరే, పబ్లిక్లో వాళ్ళని పిలిచి అవమానపరచడం మంచిది కదా, ఎప్పుడో ఒక రోజు తెలుసుకుంటారని నేను
ప్రార్థన చేస్తున్నాను, ప్రభుకి అప్పగిస్తున్నాను. ఏంటండి, ప్రభు చూశారనుకోండి, నేను చూస్తే దాటి వెళ్ళిపోతాను. ప్రభు చూశారనుకోండి, ఆ తర్వాత ఎలా ఉంటుంది? ఎందుకంటే దేవుని పని అశ్రద్ధగా చేస్తే శాపం ఉంది కదా. నేను మిమ్మల్ని ఏం బెదిరించట్లే, మీకు దైవ భయాన్ని నేర్పిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అహరోను యొక్క కుమారులు వేరొక అగ్నిని తీసుకొచ్చారు. ఒక దేవుని మందిరానికి, ప్రత్యక్ష గుడారానికి ఒక క్రమం ఉండదు, ఒక సిస్టమ్ ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. క్రమం తప్పిపోతే అది అక్రమం. అక్రమం చేసేవాళ్ళని ప్రభు అంటాడు, అక్రమం చేయవార్లరా నా యొద్ద నుండి తొలగిపోండి. మేము మీకోసం వాడబడ్డాం, మేము అద్భుతాలు చేసా, అవన్నీ చెప్పొద్దు, అవన్నీ చెప్పొద్దు. మీరెవరో నాకు తెలియదు అంతే. అదేంటయ్యా మేము తెలియకుండానే ఇన్ని పనులు? అసలు మీరెవరో నాకు తెలియదు బ్రదర్. మీరెవరండి? మీరెవరో నాకు తెలియదు, తొలగిపోమంటాడు. అలాంటి పరిస్థితికి రావడానికి కాబట్టి అక్రమం విస్తరించగలదుగా అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమానికి చోటు వేరొక అగ్నిని తీసుకొచ్చారండి. వేరొక అగ్నిని తీసుకొచ్చి వాళ్ళ బలిపీఠ మీద ఉంచాలని చూశారు. దేవుని అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. కాబట్టి అశ్రద్ధగా దేవుని సల్లో పనిచేసినప్పుడంతా నష్టాలు. ఏలి కుమారులు దేవుని మందులు బహు దుర్మార్గంగా ప్రవర్తించారు, అక్రమంగా ప్రవర్తించారు. శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, విచ్చలవిడిగా ప్రవర్తించారు. వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరు, అడిగిన వాళ్ళు లోబడి పరిస్థితి లేదు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తే టైం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చిందండి. ఏలి కూడా ఏం చేయలేకపోయాడు. పిల్లల మీద మమకారం కాదండి, పేగు బంధం కాదండి, మమకారం కాదండి, కన్న ప్రేమ కాదండి. ఏం చేస్తారు? ఇతరులకు అది ఇబ్బందికరంగా ఉంటుందేమో, కానీ కన్న తండ్రి కాదండి, కడుపులో పెట్టుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? కన్న తండ్రి కూడా హెచ్చరించిన వాళ్ళు లోబడే పరిస్థితి లేదు, వదిలేసాడు ఆయన కూడా. చివరికి ఒకరోజు వాళ్ళు మహిమను పోగొట్టుకోవడమే కాకుండా షిలోహు మందిరం నుండి దేవుని మహిమ తొలగిపోయింది. కాబట్టి మనమందరూ శ్రద్ధగా పని చేద్దాం. ఆమె చెప్పండి అది గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, శ్రద్ధగా పని చేద్దామని చెప్పండి. శ్రద్ధగా పని చేద్దాం. మనమందరూ ఏలుబడి చేద్దాం. మనమందరూ పరిపాలకులుగా మారాలి. మనం రాజులుగా మారాలి, రారాజులుగా మారాలి, పరిపాలకులుగా మారాలి. పరిపాలించే ఆత్మ ఒక్కొక్కరి మీద కుమ్మరించబడును గాక. చప్పట్లు కొడుతూ బిగ్గరగా. సరే, 1-2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సకాలంలో ముగిస్తాను. మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకరు సహించాలి. ఏ బంధం చెప్పాలి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి. మనందరి మధ్యలో ఉన్న బంధం ఏం తెలుసండి? సమాధానము అనే బంధము. మనందరికీ కలిగిన ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళకు వీళ్ళకి ఏంటండి సంబంధం? నిన్న ఒక తల్లి చనిపోతే అక్కడ చాలామంది మన వాలంటీర్స్ చాలామంది ఉంటే నాకు సంతోషం అనిపించిందండి. మన బిలీవర్ ఒక సహోదరి ప్రభునందు నిద్రించారు. నేను మధ్యాహ్నం 2:30 ఆ టైంలో వెళ్ళాను ప్రార్థన చేయడానికి. అక్కడ చాలామంది మన బిలీవర్స్ అందరూ ఉంటే అప్పుడు నేను అక్కడ చూసుకొని వచ్చేటప్పుడు చాలా సంతోషించాను. వాళ్ళకి వీళ్ళకి ఏంటి బంధం? వాళ్ళకి వీళ్ళకి ఏంటి రిలేషన్? బ్లడ్ రిలేషనా లేకపోతే ఫ్రెండ్సా? ఎవరు ఎందుకోసం వెళ్ళారంటే సమాధానం అనే బంధం ఉంది ఆ కుటుంబంతో. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. వాళ్ళెవరో వీళ్ళెవరో అయి ఉండొచ్చు. వాళ్ళకి వీళ్ళకి మేబీ బయట ప్రపంచంలో ఒకవేళ సంబంధం ఉండకపోవచ్చు, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సమాధానం అనే బంధము చేత ఆత్మ మనలో ఒక ఐక్యతను కలుగు చేశాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి శ్రమలో ఉన్నాడంటే వచ్చి నిలబడతారు. ఒక వ్యక్తి ఏడుస్తున్నారంటే వచ్చి నిలబడ్డారు. ఒక వ్యక్తి ఆపదలు ఉన్నారంటే ఆ 10 మంది అతన్ని ధైర్యపరుస్తున్నారు. ఒక వ్యక్తి కన్నీటి మధ్యలో ఉంటే కన్నీరు తుడవడానికి ఒక 10 చేతులు. ప్రైజ్ ది లార్డ్. ఒకరు అధైర్యపడిపోతుంటే ధైర్యపరచడానికి కోసం ఒక 10 మంది అక్కడ ఉన్నారంటే ఇది ఏ బంధం?
ప్రైజ్ ది లార్డ్. సమాధానం మన బంధము చేత దేవుని ఆత్మ చేత మనందరికి ఒక ఐక్యతను దేవుడు కలిగించాడు. ఈ ఐక్యతను మనం కాపాడుకొనుటకు శ్రద్ధ చూపాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఐక్యతను దేవుడు కలుగు చేస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన ఐక్యత, ఇది సమాధానం అనే బంధం. ఈ బంధాన్ని, ఈ ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం శ్రద్ధ వహించాలి. మనం జాగ్రత్త పడాలి. శ్రద్ధగా ఈ ఐక్యతను, ఈ సిస్టర్తో ఈ సహవాసం నేను కాపాడుకోవాలి, ఈ బ్రదర్తో నేను ఈ ఐక్యతను కాపాడుకోవాలి, సంఘముతో నాకున్న ఐక్యతను నేను కాపాడుకోవాలి. భేదాలు రాకూడదు. అది సంఘంలోనే కావచ్చు, కుటుంబాలనే కావచ్చు. భేదాలు రాకూడదు. మిస్అండర్స్టాండింగ్కి అవకాశం ఇవ్వకూడదు. అర్థం చేసుకోవాలి. అపార్థానికి చోటు ఇవ్వకూడదు. కొన్నిసార్లు అర్థం కాకపోతే ఉండనివ్వండి, నిదానంగా అర్థం అవుతుంది. అన్ని విషయాలు మనకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు అర్థం కాకపోతే ప్రార్థనలు పెట్టండి. ఆమె చెప్పండి గట్టిగా. ఆ మధ్య ఒక ముసలాయన చనిపోయాడు. ముసలావిడ ఉంది, ఆమెకు ఒక 70 ఏళ్ళు ఉంటుంది, పెద్ద ఆయనకి 80 ఏళ్ళు. ఆయన వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ముసలావిడికి 70 ఏళ్ళు. మనవాళ్ళు, కుమారులు, పెద్ద సంతానం అందరూ వచ్చి ముసలావిడిని సమాధి చేసి వచ్చిన తర్వాత ఓదారుస్తూ మాట్లాడుతూ, మనవాడి సంతానం ఉంటుంది కదండి, వాళ్ళు అవ్వ లేకపోతే అమ్మమ్మ లేకపోతే నానమ్మ చెప్పు, తాతయ్య గురించి ఒక 2 మాటలు చెప్పు, ఎలా ఉండేవాళ్ళు మీరిద్దరు అని ఆ మనవరాల సంతానం కూతురులు కొడుకులు అంతా సాహసించి మాట్లాడారు. కానండి మనవాళ్ళ సంతానానికి ఇది ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది. అడుగుతున్నప్పుడు చాలా మంచోడమ్మా, అసలు ఎంత మంచోడో, ఎంత మంచిగా చూసుకున్నాడు, అసలు నన్ను పొల్లైన ఒక మాట అనలేదు, ఒక్క దెబ్బ కూడా నా ఒంటి మీద పడలేదు, అంత బాగా చూసుకున్నాడు, ఎంత మంచోడో. కానీ ఏంటోనమ్మా కొన్ని విషయాలు నాకు అర్థమే కాలేదు. మీ తాతయ్య ఇది కలిసి అంతకాలం కాపురం చేసినా అర్థం కాలేదంట. అర్థం కాకపోయినా కలిసి కాపురం చేసింది. కొన్ని విషయాలు అతని విషయాలు అర్థమైంది. కొన్ని విషయాలు ఆయన ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదని చెప్పేసి దాని గురించి కంగారు వద్దు. అర్థమైతే అర్థమవుతాడు, అర్థం కాకపోతే పోనీ. ఆమె పని ఆమెకి, ఆయన పని ఆయనకి. కానీ ఐక్యత నుండి తొలగిపోలేదు, విడిపోవాలనుకోలేదు, విడిచిపెట్టాలని అనుకోలేదు. ఈ మనిషి నాకు అర్థం కాలేదు, ఈ వ్యక్తి నాకు అర్థం కాలేదు అని విడిపోవడానికి ఆసక్తిని చూపలేదు, తొలగిపోవడానికి ఆసక్తిని చూపలేదండి. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ వహించింది ఆ తల్లి. ప్రేమైన వాళ్ళారా, సమాధానం అనే బంధం చేత సంఘంలో ప్రభు ఆత్మ కలిగించు ఐక్యతను మనకి ఇచ్చాడు. దీన్ని కాపాడుకునే విషయంలో మనం అందరూ ఎంతో శ్రద్ధ వహించాలి, బాధ్యత వహించాలి. ఒకరిని ఒకడు ప్రేమతో సహించాలి, భరించాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళకి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ఒక 2-3 చెప్పండి. అట్లాగే కొంచెం వెనక్కి కూడా టర్న్ ఇచ్చుకొని వాళ్ళు కూడా ఒక ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, మనం ఒకరినొకరు ప్రేమతో తప్పదు, నా కర్మ ఏం చేద్దాం, నా నెత్తిని కట్టేశారు కదా, ఏం చేద్దాం, ఇక తప్పదు అని కాదండి. ప్రేమతో ఒకరినొకరు సహించాలి. ప్రేమతో, క్రీస్తు ప్రేమను బట్టి నేను ఒకటే అనుకుంటాను, దేవుడు నన్ను భరించాడు, ప్రభు నన్ను సహించాడు, దేవుడు నన్ను క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నన్ను భరించాడు కనుక నేను కూడా ప్రేమతో ఎదుటి మనిషిని భరిస్తాను. తప్పదని దేవుడు ఏనాడు నన్ను భరించాడు, ప్రేమతోనే నన్ను భరించాడు. ప్రేమతోనే నా ప్రభు నన్ను సహించాడు. నా బలహీనతల్ని, నా తప్పితాల్ని, నా దోషాల్ని ప్రభు ప్రేమతోనే సహించాడు. ఎన్నో అవకాశాలు ప్రభు నాకు ఇచ్చాడు, మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, బలపరచబడడానికి ఎన్నో అవకాశాలు ప్రభు ఇస్తూ వచ్చాడు. ప్రేమతోనే ప్రభు నన్ను సహించాడు. కనుక మనం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమతో ఒకరినొకరు సహించే మనస్సు మనకు ఉండాలి. భేదాలు ఎక్కడ వస్తాయి? భేదాలు రావడానికి కారణాలు ఏంటి? ఏ విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి? బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క
అవయవాలన్నీ అనేకములై శరీర అవయవాలన్నీ కూడా అనేకమై ఉన్నప్పటికీ ఒకే శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. అనేక అవయవాలు ఉన్నాయి, అన్ని శరీరంలోనే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెయ్యి దేంట్లో ఉందండి? నా శరీరంలోనే ఉంది. కళ్ళు ఎక్కడుంది? నా శరీరంలోనే ఉంది. నోరు ఎక్కడుందండి? నా శరీరం. పళ్ళు ఎక్కడుందండి? నా శరీరం. నాలుక ఎక్కడుందండి? నా శరీరంలో ఉంది. అనేక విధమైన అవయవాలు, వీటన్నిటిని కూడా దేవుడు అవయవాలు అనేకం ఉన్నప్పటికీ అవన్నీ ఒకే శరీరమై ఉన్నది. క్రీస్తు శరీరం కూడా అలాగే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి చదవండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులైనను మనమందరము ఒకే శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానం చేసిన వారమైతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకే శరీరమందు ఒకే ఆత్మయందు మనం బాప్తిసం పొందాము. మనమందరం ఒకే ఆత్మను పానం చేసిన వారం అయితే కనుక యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒకటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. భేదాలు ఎక్కడ వస్తుందంటే ఆనాడు క్రైస్తవ సంఘం వింటున్నారా లేకపోతే మధ్యవధిలో ఏమైనా తింటున్నారా లేకపోతే తింటూ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు క్రైస్తవ సంఘాల్లో ఆదిమ క్రైస్తవ సంఘం ఆది అపోస్తలుల రోజులో యూదులు రక్షించబడ్డారు. ఎవరు రక్షించబడ్డారు? యూదులు రక్షించబడ్డారు. మొట్టమొదటిగా రక్షించబడింది ఎవరు? యూదులే. మొట్టమొదటిగా దేవుని ఆత్మను పొందింది ఎవరు? యూదులే. యూదులు ఎక్కడ ఆత్మను పొందారు? పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో వాళ్ళు 120 మంది, వీళ్ళందరూ యూదులు. మొట్టమొదటిగా వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. యూదులందరూ రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. అన్యజనులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడింది. అది ఎక్కడ? కొర్నేలి అనే వాళ్ళ ఇంట ఉన్నప్పుడు, అన్యజనులందరూ అక్కడ వారి ఇంట ఉన్నప్పుడు దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడింది. యూదులు రక్షించబడి ఉన్నారు. గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు రక్షించబడి ఉన్నారు. ఒకవైపున యూదులు ఉన్నారు, మరోవైపున గ్రీసు దేశస్థులు ఉన్నారు. కొందరు స్వతంత్రులు ఉన్నారు, కొందరు దాసులు కూడా ఉన్నారు. అంటే ఒక యజమాని కింద చేతి కింద పనిచేసే దాసులు ఉన్నారు. సంఘంలో అన్ని రకాలమైన వాళ్ళు ఉంటారండి. అన్ని రకాలమైన వాళ్ళు ఉన్నప్పటికీ మనమందరం ఒకే శరీరం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే యూదులు అన్యజనులు అంటే భాష వేరు. యూదులు మాట్లాడే భాష వేరు, గ్రీసు దేశస్థులు మాట్లాడే భాష వేరు. ఆమేన్. ఇక్కడ ఇంగ్లీష్ ప్రతిదీ ఇంగ్లీషే. అసలు ఇంగ్లీష్లో నుండే పుట్టుంటారు కొంతమంది. ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఉండొచ్చు, తెలుగు మాట్లాడేవాడు ఉండొచ్చు, భాష వేరుగా ఉండొచ్చు. ప్రతి వారికి వాళ్ళ భాష మీద అభిమానం ఉంటుంది కనుక ఎవరి భాషను కించపరచొద్దు. అన్ని భాషలు మందే. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళైనా, వాళ్ళు తమిళ్ మాట్లాడేవాళ్ళైనా, వాళ్ళు కన్నడ మాట్లాడేవాళ్ళైనా, వాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళైనా, ఏ భాష మాట్లాడినా భాషను బట్టి భేదాభిప్రాయాలు రాకూడదు. ఆ భాషలో వాళ్ళందరూ ఒకటి, ఈ భాషలో మనందరూ తెలుగు వాళ్ళు దేశ భాషలన్నిట్లో అని మనం అంటాము. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండేది మనకు ఉంటుంది. కాబట్టి దేవుని సేవలు, దేవుని పనులు భాషను బట్టి వీళ్ళందరూ పలానా భాష వాళ్ళు, పలానా భాష మాట్లాడేవాళ్ళు అనే భేదాభిప్రాయం రాకూడదు. సంఘంలో ప్రియులరా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లేకపోతే మన దేశాల్లో ఉన్న సమస్య ఏంటంటే కులపిచ్చి. కులాన్ని బట్టి కొన్ని అగ్ర కులాలు ఉండొచ్చు, కొన్ని సాధారణమైన కులాలు. ఇవన్నీ మనుషులు చేసింది అంతే. మనుషుల చేత వచ్చింది. మరికొందరు అంటారు వాళ్ళు చేసే వృత్తిని బట్టి, పనులు బట్టి అలా కులాలు డివైడ్ చేయడం జరిగింది అని ఏదో ఒకటి చెప్తారు. ఓకే, ఏదైనా కులాన్ని బట్టి వాళ్ళు పలానా కులం, వీళ్ళు అది లోకంలో ఉందేమో, కానీ దేవుని సంఘంలో కుల ప్రస్తావన రాకూడదు. ఏ కులం అయితే ఏంటి? క్రైస్తవ్యంలో కులం లేదు. క్రైస్తవ్యం అనేది మతం కాదు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు కలుగు చేసిన ఐక్యను కాపాడుకున్నట్టుగా మనం శ్రద్ధ వహించాలి. కుల ప్రస్తావన, వాళ్ళు గొప్ప మేము తక్కువ, మనమందరూ ఒక కులస్తులు, మనమందరూ ఇలా ఉండాలి, వాళ్ళందరూ ఒక కులస్తులు కనుక వాళ్ళు అలా ఉంటున్నారు, వాళ్ళు గ్రూపులు మెయింటైన్ చేస్తారు, మనం గ్రూపులు మెయింటైన్ చేయాలి అనే భావన సంఘములోనికి రాకూడదు.
చదువుకున్న వాళ్ళదంతా ఒక గ్రూపు, చదువు లేని వాళ్ళదంతా ఒక గ్రూపు. వాళ్ళు చదువుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత వేరు, వీళ్ళకి చదువు లేదనే భేదాభిప్రాయాలు రాకూడదు. వాళ్ళు రిచ్, వాళ్ళు ఐశ్వర్యవంతులకు ఒక టీము, పేదవాళ్ళకి ఒక టీం అనే వ్యత్యాసం ఉండకూడదు. ప్రతి టీంలో చదువుకున్న వాళ్ళు ఉండాలి, చదువు లేని వాళ్ళు ఉండాలి, డబ్బున్న వాళ్ళు ఉండాలి, డబ్బు లేని వాళ్ళు ఉండాలి. ఆమెను చెప్పండి అది గట్టి. అట్లా మన టీం ఫామ్ చేసుకోవాలి. ఈసారి వాలంటీర్స్ గ్రూప్ కానీ అవన్నీ చేసేటప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉండాలి. కోపిష్టి ఉండాలి, శాంతమూర్తి కూడా ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అందరూ కోపిష్టులు అయిపోతే ఇల్లు తీసి పందిరేస్తారు. అందరూ శాంతమూర్తులు అయితే అది ఇంకొకలాగా ఉంటుంది. దేవుడు చూడండి, మా కుటుంబ వ్యవస్థను ప్రభువు ఏర్పాటు చేసినప్పుడు అంతా ప్రతి వివాహం పరలోకంలో నిర్ణయించబడుతుందండి. చూడండి, భర్త చాలా సీరియస్గా ఉంటాడా, కోపిష్ఠుడు భార్య కూల్, నీవు ఆగయ్యా, ఆగు స్వామి, నువ్వు ఆగు స్వామి, నీవు ఆగు స్వామి, నీవు ఆగు అంటూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం ఆగేది అంటుంటాడు. ఆగు. ఆ స్కేల్కి ఈ స్కేల్కి అసలు సంబంధమే లేదు. ఎట్లా సెట్ అయిందో నాకు అర్థం కాదండి. అసలు పరలోకలు నిర్ణయించబడింది. విపరీతమైన కోపిష్ఠుడు, అసలు కోపంతో రగిలిపోతాడు, ముక్కు మీద చెమట పడుతుంటుంది, తలలో చెమట పడుతుంటుంది, కోపం వచ్చినప్పుడు వణుకుతూ ఉంటాడు. ఏం కాదులే, మాట్లాడదాంలే, ఏం కాదులే, ఎందుకు అంటుంటుంది అసలు. ప్రైజ్ ది లార్డ్. అదేంటో మరి నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అట్లా ఏర్పాటు చేశాడు. అట్లా ఉంటేనే బండి కట్టినప్పుడు ఒక కొత్త ఎద్దు, ఒకటి పాత ఎద్దుని కలిపి బండి కడతారంట. క్రొత్త ఎద్దేమో ఉరుకులు పరుగుల మీద పరిగెత్తుంటే ఆ పాత ఎద్దు పోనీలే ఎన్నిసార్లు పరిగెత్తి ప్రైజ్ ది లార్డ్, ఏదైనా అదే జీతం, పోదాంలే అంటుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రియులారా, ఇంకొంతమంది స్త్రీలు మహా హుషారు, చురుకు, విపరీతమైన చురుకు. వాళ్ళ ఆయన మాత్రం కూర్చొని ఎందుకు మే కంగారు, అసలు నన్ను అట్టన్నారు ఇట్టన్నారు, పోనీలేమే ఎందుకు మే అంటుంటాడు. అసలు ప్రైజ్ ది లార్డ్. అసలు నీకు రోషం లేదా, అసలు నీ మగాడివేనా అంటుంటే సర్లేమే, ఇప్పుడు ఎందుకుమే, మగతనాన్ని గురించి ఎందుకుమే, కూసోమే అంటూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అట్లా అన్ని రకాలైన మనుషులు కుటుంబాల్లో కొందరు సీరియస్గా ఉంటారు, కొందరు కూల్గా ఉంటారు, కొందరు సీరియస్గా ఉంటారు. కొంతమందికి దుబారా ఖర్చు ఏంటంటే వెళితే కట్టలు ఖర్చు పెడతారు. భార్య ఉండి ఎందుకండి అంత డబ్బు అని కంట్రోల్ కొంతమంది ఆడవాళ్ళు విపరీతంగా ఖర్చు పెడతా ఉంటారు. భర్త ఏమో ఎందుకమ్మా ఇట్లా ఖర్చు పెడుతున్నామని. ఏంటంటే దేవుడు అట్లా రెండు అనుభవాలు కలిగిన వాళ్ళని ఒక కుటుంబంగా కడతాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘంలో కూడా అన్ని రకాలైన వాళ్ళు ఉంటారండి. అందరూ ఉండాలి, అందరూ ఉంటేనే సంఘం అది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు ఒక ఐక్యతను కలుగు చేశాడు. మనలో భేదాభిప్రాయాలు రాకూడదు. దేన్ని బట్టి వస్తుంది అంటే యూదుడని, గ్రీసు దేశస్థులని, కొంతమంది దాసులు ఉండేవాళ్ళు. దాసులని వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. నేను స్వేచ్ఛపరుని, నేను స్వతంత్రుని, మీరు దాసులు అనే భేదాభిప్రాయం రాకూడదు. నీవు 3,000కి పని చేస్తున్నావు, నేనేమో 30 మందికి పని ఇచ్చాను, నేను ఒక యజమానుని, నా దగ్గర 30 మంది పని చేస్తున్నావు, నీవెంత, నీ బతికెంత, నువ్వు 33,000 రూపాయలకు పనిచేసే వ్యక్తివి, నేను 30 మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో నేను ఉన్నానని భేదాభిప్రాయం రాకూడదు. వాడు పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, వాడు చదువుకున్నాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు. చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మాటలు కొన్నిసార్లు మోటుగా ఉండొచ్చు. ఆ మోటు భాషను బట్టి వాళ్ళని మనం కించపరచకూడదు. కొందరు కొన్ని మాట రాకపోవచ్చు, కొన్ని ప్రొనౌన్సియేషన్ కొందరికి రాకపోవచ్చు, అంత మాత్రానికి వాళ్ళని మనం కించపరిచి మాట్లాడకూడదు. కొంతమందికి అపారమైన నాలెడ్జ్ ఉంటుంది, మంచిది, దేవునికి ఇచ్చాడు ఆ తెలివి. అట్టని తెలివి లేని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని కించపరచకూడదు. కొందరు పాడగలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు పాడలేని వాళ్ళు ఉంటారు. పాడగలిగిన వాడు పాడలేని వాడిని భరించుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొందరు చురుగ్గా ఉంటారు, బలహీనంగా ఉన్న వాళ్ళు బలపరచుకోవాలి. సడలిన చేతుల్ని బలపరచాలి, బలహీనమైన మోకాళ్ళని బలపరచాలి. ఒకరినొకరు ప్రేమతో భరించాలి, ఒకరినొకరు ప్రేమతో సహించుకోవాలి తప్ప భేదాభిప్రాయాలకు చోటు ఇవ్వకూడదు. ప్రభు మనకిచ్చిన ఐక్యతను మనం కాపాడుకున్నట్లు శ్రద్ధ వహించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక రకరకాలమైన వ్యత్యాసాలు ఏంటంటే భేదాభిప్రాయాలు ఉంటాయి, వాటికి మనం అవకాశం ఇవ్వకూడదు.
ప్రైజ్ ది లార్డ్. ఆ సీనియారిటీ కూడా ఉంటుంది కొంతమంది. మేము ఇప్పుడు వాళ్ళమా, నీవు ఎప్పుడొచ్చావు, ఏం చేసుకోవడానికి? సీనియర్లు జూనియర్లు అనే భేదాభిప్రాయాలు కూడా వద్దు. ఎవరి పరుగు పందులో వాడు ఓపికగా పరిగెత్తాలి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సీనియారిటీ, సిన్సియారిటీ. ఒక పనిని మనం అప్పచెప్పేటప్పుడు వాళ్ళు సీనియర్ల అనుభవం కలిగిన వాళ్ళని చూసి పెట్టడంలో తప్పేం లేదు. సిన్సియర్గా ఉంటున్నారా, ఉత్తములుగా బ్రతుకుతున్నారా అనేది చూసుకోవాలి. వీళ్ళలో ప్రత్యేకత ఏమైనా ఉందా, ఈ పని చేయడానికి స్పెషాలిటీ ఏమైనా ఉందా ఏంటండి చూసుకోవాలి. సీనియారిటీ ఉందా చూసుకోవాలి, సిన్సియారిటీ ఉందా చూసుకోవాలి. తప్పేం లేదు, చూసుకొని ఆ పనులు అప్పగించడం. అంత మాత్రం వాళ్ళు ఏదో గొప్ప అని, సీనియారిటీ లేనంత మాత్రం వాళ్ళు తక్కువ అని ఏంటండి, వాళ్ళలో ప్రత్యేకత ఏమీ లేదని వాళ్ళని కించపరిచే భావానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా 12వ అధ్యాయం 15వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడ 12:15. భేదాలు ఎక్కడ వస్తాయి? నేను చెయ్యి కాను కనుక, నేను చెయ్యి కాను గనుక, శరీరములోని దానను కానని, నేను చెయ్యి కాను గనుక, శరీరములోని దానను కానని, నేను చెయ్యి కాను గనుక, నేను శరీరంలోనిది కాదని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకుండా పోతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోదిగా వాళ్ళ చేసే పనులను బట్టి కూడా భేదాలు వస్తుంది. నేను చెయ్యి కాను గనక, కాలంటదంట, నేను చెయ్యి కాను గనక నేను శరీరంలోని కాను అన్నంత మాత్రం కాకుండా పోదు. నేను ఓసాన విశ్వాసిని కాదు అన్నంత మాత్రం కాకుండా ఏం పోనివు. మా పాస్టర్ నీవు కాదు అని అన్నంత మాత్రం నేను మీ పాస్టర్ కానీ కాకుండా పోను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నా కడుపున చెడబుట్టావురా, అసలు నువ్వు నా కొడుకువే కాదు అన్నంత మాత్రం కొడుకు కాకుండా ఏమీ పోడు. ప్రైజ్ ది లార్డ్. అసలు నీవు నా కడుపులో పుట్టలేదనుకుంటాను రా, నువ్వు పుట్టినరోజు చచ్చావనుకుంటా అన్నంత మాత్రానికి కాకుండా ఏమీ పోడు. అసలు నిన్ను నాన్నని పిలవడానికి నాకు సిగ్గుగా ఉంటుంది అన్నంత మాత్రానికి నాన్న కాకుండా పోడు. అమ్మని పిలవడానికి నాకు అసహ్యం పుడుతుంది, కంపనం పుడుతుంది వల్ల అన్నంత మాత్రానికి అమ్మ కాకుండా పోదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి తొందరగా. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని, నేను కన్ను కాదు గనుక నేను శరీరంలోని కాదు అన్నంత మాత్రానికి అని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకుండా పోవచ్చు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? దేహం అంతా కళ్ళైతే యాడేంటాం చెప్పండి. అంతయు వినుట అయితే, అన్ని వినేదైతే వాసన చూచుట ఎక్కడ? వాసన చూచుట. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. ఓకే. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములన్నీ అనేకమైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదు. ఎవరనేది ఇది? కన్ను చేతి చూసి నువ్వు నాకు అక్కర్లేదు. వినండి. ప్రైజ్ ది లార్డ్. మరలా వెళ్ళి తర్వాత చదువుకోండి, బాగా చదువుకోండి. ఆ కెట్టు చదివి వినిపిస్తున్నారు కాబట్టి. కన్ను అంటదంట చేతిని చూసి నాకు అక్కర్లేదు బ్రో, నాకు అక్కర్లేదు పో, నేను అస్సలు అక్కర్లేదంటే కంట్లో నలకబట్టింది. ఏంటంటే నలకబడింది. ఎవరు తీయాలి? చెయ్యి కాకుండా కంటికి నాలుగు సంబంధం ఉందనుకో, నాలుక ఆ చేతితో నాకు సంబంధం లేదు, దాన్ని వద్దని తీసేసాను, కొంచెం నా కంట్లో ఉన్న నలక తీయమంటే ట్రై చేసి చూడండి. ప్రైజ్ ది లార్డ్. నీతో నాకు పని లేదు, నీతో నాకు అక్కర్లేదు పో, అసలు నీ మొహం చూపించదు, నీవు రావద్దు అని అంటే కంట్లో నలకబడింది, గందరగోళం ఉంది. ఎవరు క్లీన్ చేయాలండి? వచ్చి ఆ నలకని తీయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి. తల పాదాలతో అంటదంట నీవు నాకు అక్కర్లేదంటే తల ఎక్కడ నిలబడుతుంది చెప్పండి. తల అంటే అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. అవసరం లేదు నాకు. తల అంటదంటే కాళ్ళు ఎక్కడో నేల మీద. నాకు ఆశ్చర్యం ఏంటంటే మన పాదాలు ఎంత ఉంటుందండి? మన పాదాలు ఎంత ఉంటుంది? 10 నంబర్ చెప్పులు, 9 నంబర్, మరి దేన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారో తెలియదు కానీ ఏంటంటే పాదాలు చిన్నదే కదా మన పాదాలు. మన దేహాలు ఒక్కొక్కరిది 150 కేజీలు, 170 కేజీలు కూడా ఉంటారు కొంతమంది. సరే అదొక మరి అంత కాకపోయినా కనీసం మినిమం దగ్గర 100 కేజీలు ఉండేవాళ్ళు ఉంటారు. 100, 90, 98, 99. ఎంత బ్రదర్ నీ వెయిట్ ఎంత అంటే 99.5 అంట.
ఈ 99.5 కావచ్చు, లేకపోతే 110 కేజీలు, 115 కేజీలు, 120 కేజీలు బరువుని మోస్తుండేది ఎవరండి? 2 పాదాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాదాన్ని మొహం రోజు కడుగుతారు కానండి, పాదాల మీద ఎవరైనా దృష్టి పెట్టారా? ఏంటండి, మొహం కడిగి దానికి పౌడర్లు కొట్టి ఏంటండి సిద్ధపడి వస్తారు. కానీ ఏ రోజైనా ఆ పాదాలను కొంచెం శుభ్రంగా రాయి పెట్టి అరికాళ్ళని తోమి శుభ్రంగా ఆ గోళ్ళలో ఉన్న మట్టిని తీశారంటే ఇవన్నీ ఉండదు. ఒడిగా తల మీద నీళ్లు పోసుకోవడమే తప్ప కాళ్ళని ఎవరు పట్టించుకోరు. కొంతమంది కాళ్ళు చూస్తే ఇది కాళ్ళ, ఇది కాళ్ళైనా, లేకపోతే ఏంటంటే వర్షం లేనప్పుడు ఎండిపోయి బద్దలైపోయింటుంది చూడండి రోడ్లు, లేకపోతే భూమి అట్లా బద్దలైపోయింటుంది. ఆయన ఏం పట్టించుకోరు కొంతమంది. ఆయన అదేమైనా ఫీల్ అవుతుందో చెప్పండి? పాపం ఓర్పుతో ఏం చేద్దాం, మోసుకుంటూ వెళుతూ ఉంటుంది. పాపం అరికాలు మంటలు పడుతుంటుంది, పాపం కాళ్ళు పగిలిపోయి ఉంటుంది, చీలిపోయి ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది, ఆ గోల్డ్ విరిగిపోయి ఉంటుంది, గందరగోళంగా ఉన్నా కూడా పాపం భరిస్తూ ఉంది. అది స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అటున్నప్పుడు ఆ కాళ్ళను చూసి తల, నీతో నాకు పని లేదు, నేను ఎవరు తెలుసా? హెడ్డు. ఎవరంటండి? నేను హెడ్డు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేనికి? పాదాలకి ఇచ్చిన పని పాదాలకి, తలకేమైనా పని లేవంటారండి? ఎన్ని ఆలోచనలు ఆ చిన్న బ్రెయిన్లో, ఎన్ని ఆలోచనలు అండి. రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. ఈ బరువు మోయొచ్చు మనం, ఈ బరువు ఎక్కడ మోస్తామండి? అసలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసిన ఆలోచనల ప్రవాహాలు, కనీసమైన ఒక్కొక్క 5 నిమిషాలైన ఆలోచన లేకుండా ఉందామంటే అసలు ఉండలేము. ప్రార్థనలో కూర్చున్నా కూడా ఏదో ఒకటి వినపడతా ఉంటుంది. అప్పుడే మన ప్రార్థన టంగ్ అని సౌండ్ వినపడుతుంది, టక్కన మనది కళ్ళు తెరిచేస్తుంది. అర్థండి. ప్రార్థనలో కూర్చుంటే ధనాన్ని డోరేస్తారు ఎవరు. ఒక్కొక్కసారి ఎవరు ఎగిపోయినా గాలికి అది ఢగానని కొట్టుకుంటుంది. అది ఆలోచనలు, ఒకటే ఆలోచనలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. అవన్నీ తల భరించే భారం తలకు ఉంటుంది, పాదాలు మోసే భారాలు పాదాలకు ఉంటుంది. కనుక తల నీతో నాకు పని లేదని అనకూడదు. చదవండి, ఇంకా ఉన్నాయి. అంతేకాదు శరీరం యొక్క అవయవాల్లో ఏది బలహీనంగా కనబడుతుందో అవి మరి అవశ్యములే. శరీరంలో మన దేహంలో మనకు పనికిరాని అవయవాలు ఏమైనా ఉన్నాయా? మన బాడీలో మనకు అవసరం లేని అవయవాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి అవయవానికి దేవుడు ఒక పనిని ఇచ్చాడు. అవి తన పనిని చేసుకుంటూ వెళ్ళాలి. అంతే. అబ్రహాం పాస్టర్ గారికి ఇచ్చే పని అబ్రహాం పాస్టర్ గారికి ఇచ్చారు, నేను చేస్తున్నాను. మన పిల్లలు చంటికి ఇచ్చిన పని చంటి చేస్తూ ఉన్నాడు, తబలా కొట్టే పిల్లలకి ఇచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు, వాక్యం చదివే పని షారోనక్కకి ఇచ్చారు, చేస్తున్నారు. ప్రేమక గారి పని ప్రేమక గారికి ఇచ్చారు, మీ పని మీకు ఇచ్చారు. ఆ కెమెరా వాళ్ళ పని పిల్లలకి ఆ పని ఇచ్చారు, సౌండ్ ఆపరేట్ చేసే పని తమ్ముడికి ఇచ్చారు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే 7 వచ్చేసి మైక్ తీసుకొని ప్రార్థన ప్రారంభిద్దామనే పని పీటర్కి ఇచ్చారు. ఏంటండి 6 100 ప్రపంచ ప్రళయం వచ్చిన 7 వచ్చి ఏంటండి పీటర్ స్టార్ట్ చేస్తాడు ఇక్కడ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇచ్చిన పనిని దేవుడు వాళ్ళకి నిర్ణయించాడు. 6 100 అర్థమైందండి. ఎవరు చనిపోయిన మొట్టమొదటిగా ఆయనకే వస్తుంది ఫోన్. అసలు మా పీటర్ చేతుల మీద ఎంతమందిని పాతి పెట్టుంటాడు. ఎంతోమందిని పాతి పెట్టిన ఘనత మా పీటర్కి దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకే రోజు 6 7 పాతి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ పాతిపెట్టి అక్కడ పాతిపెట్టి వస్తూ ఉంటాడు పాపం. అదొక గొప్ప ఘనత, అదొక కృప, అందరికీ ఉండదు అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరెవరికి దేవుడు ప్రతి అవయవానికి దేవుడు ఒక పని ఇచ్చాడు. దేహంలో చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, కన్ను చేసే పని కన్ను చేయాలి, చెవి చేసే పనులు చెవి చేయాలి. ఒక్కొక్కరికి దేవుడు ఒక పనిని ఇచ్చాడు, ఒక బాధ్యతని ఇచ్చాడు. గనక ప్రియులారా, ఎవరు కూడా నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నాకు ఎవరితో సంబంధం, నీతో నాకు అక్కర్లేదు, ఇది ఇండిపెండెంట్ సేవ కాదు, మనందరూ కలిసి చేయాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. కొంతమంది ఇండిపెండెంట్, అసలు నేను ఇండిపెండెంట్ ఉమెన్ అండి. ఏ ఉమెన్ అంట చెప్పాలి. ఏ ఉమెన్ అంటే నేను ఇండిపెండెంట్, ఎవరి మీద నేను డిపెండ్ అవునండి. నా తిండి ఏదో నేనే తింటా, నా చావేదో నేనే చేస్తాను. అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. దేవుడు అలా సృష్టించలేదు. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని తనకు సాటి అయిన సహాయము చేయుదును అనుకుని సాక్షాత్తు దేవుడే చేశాడు.
సమస్యలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు. ప్రతి పురుషునికి భార్య ఉండాలి, ప్రతి భార్యకి భర్త ఉండాలి. దేవుడు చేసిన నియమం అది. నేను ఇండిపెండెంట్గా ఉంటాను, నాకు ఎవరితో సంబంధం లేదు, నీతో నాకు సంబంధం లేదు, నాకు అక్కర్లేదని శరీరం అవయవాలని అన్నదని కూడా అది శరీరం ఎలా అవుతుంది? ప్రైజ్ లార్డ్. ఒక ఆమె ఎవరో చెప్పారంట యేసన్ గారికి, యేసన్ గారండి ఆమె కానీ వస్తే నేను పరలోకానికి కూడా రానండి. వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నట్టుందండి. ఆమె కానీ వస్తే నేను పరలోకం, అమ్మ పరలోకం అయినా పర్వాలా, ఆమె రాదంటే నేను వస్తా. ఆమె వస్తే నాకు వద్దు పరలోకం. మరి ఉండేది 2 లోకం అమ్మ, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. మరి నువ్వు పరలోకానికి రాకపోతే పాతాళమైనా పర్వాలేదు, ఆమె లేకపోతే పాతాళం కూడా నాకు హాయిగా ఉంటుంది, ఆమె ఉంటే నాకు పరలోకం కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. కనుక యేసన్ గారండి మీరు చెప్పండి, ఆమె పాతాళానికి పోతే నేను పరలోకానికి వస్తాను, లేదు ఆమె వాడిని పరలోకానికి వస్తే నేను పాతాళానికి వెళ్తానని. ప్రియులరా, వాళ్ళతో నాకు అక్కర్లేదు, వీళ్ళతో నాకు అక్కర్లేదు, ఈ భర్తతో నాకు అక్కర్లేదు, ఈ పిల్లలతో నాకు అక్కర్లేదు, ఈ విశ్వాసితో నాకు అక్కర్లేదు, ఆ బ్రదర్తో నాకు అక్కర్లేదు, ఈ సిస్టర్స్తో నాకు అక్కర్లేదు అని అనకూడదు. మనమందరూ శరీరంలో పలు విధమైన అవయవాలు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళ చేతులు పడి మీ ప్రార్థన నాకు అవసరం అని చెప్పండి, మీ ప్రేమ అభిమానం నాకు అవసరం అండి. మీరు లేకుండా నేను లేనండి, నేను లేకుండా మీరు లేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకటి వాళ్ళ ఉన్న స్థితిని బట్టి భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటుంది, అది రాకుండా మనం చూసుకోవాలి. రెండోది వాళ్ళు చేసే పనులను బట్టి, కొందరి పనులు మనకు నచ్చకపోవచ్చు, అయినా మనం భరించాలి. నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా మనం ఉండాలి ఈ బంధువులో. ఆమేన్. భర్త చేసే పనులు భార్యకు నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా తప్పదు, ఇక ఆ ఫ్యామిలీలో ఉండాలంతే. ఆ భార్య చేసే పనులు మహా మురికిదండి పాపం, అది ఎట్లా సెట్ అయిందో నాకు అర్థం కావట్లే. పరమ మురికిది ఆ యొక్క, పరమ మురికిది. ఆయన పరమ శుభ్రం అండి, ఓసిడి ఆయనకి పాపం. అదేంటో మరి ఓసిడి వాళ్ళందరికీ మురికి భార్యలో దొరుకుతారు. పరమ మురికిది ఎట్లా అంటే ప్రేమ పెళ్ళి అంటే, మరలా ప్రేమ పెళ్ళి అంటే పరమ మురికి. ఆ ఇంట్లోకి వెళ్తే ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది, ఎక్కడ మురికి అక్కడ ఉంటుంది. పాపం మూల మీద పాపం ఆయన ఇట్లా కూర్చొని ఉంటాడు, అంకల్ ఇట్లా కూర్చొని ఉంటాడండి. కంపరం ఆయనకైనా ఏంటండి, ఏంటి అంకల్ అంటే ఏం చేద్దామన్నా, నాకేమో ఓసిడి, ఈమెకేమో మురికి. ప్రైజ్ లార్డ్. మాట్లాడుతున్నాం, నీళ్ళు తీసుకొచ్చిందండి. ఆ నీళ్లలో ఆ గ్లాసులో 2 వేళ్ళు ముంచిట పట్టుకొచ్చింది. అయ్యా అంటున్నాడు ఆయన. నేను తాగనులే, నా వేరే విషయం, నేను తాగనులే కానండి. పాపం నాకు తీసుకొచ్చి పాపం ఇట్లా గ్లాసులో 2 గ్లాసులు, ఈ 2 వేళ్ళు ఒక గ్లాసులో, ఈ 2 గ్లాసు పెట్టుకొని ఇట్లా పట్టుకొని వచ్చింది అనమాట. స్నానం చేసి వారం రోజులు అయినట్టుంది పాపం. అది ఏంటి మరి, నేను చెప్పేది అబద్ధమా నిజమా చెప్పండి. ఆయన ఏమో ఓసిడి, ఏంటండి ఆయనకి ఓసిడి, అదొక వ్యాధి అంట. మరి అన్నీ శుభ్రంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. శానిటైజర్ వేసి చేతులు కడిగి 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 చేతుల మీద స్కిన్ అంతా లేచిపోతూ ఉంటుంది. ఆయన అంత క్లీన్, కానీ ఏం చేద్దాం, భరించాలి. ఆమె చెప్పడం అందరూ గట్టిగా. ఒకరి పనులు ఒక్కొక్కరికి నచ్చదు. ఇంకొంతమంది ఉంటారు, ఎక్కడ మురికి తల దుడుచుకొని కండవ తీసి పడేసి వెళ్ళిపోతారు, ఎక్కడ తిన్న పళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంటారు. భర్తలు అట్లా ఉంటారు, కానీ ఆ భార్యకేమో శుభ్రత ఎక్కువ. ప్రైజ్ లార్డ్. శుభ్రత దగ్గర బోల్డని గొడవలండి. చిన్నప్పుడు మా అక్క ఇల్లంతా శుభ్రంగా తుడిచేది, మేము అప్పుడే లోపలికి వచ్చేవాళ్ళు. ఆ పాపం శుభ్రంగా తడిగుడ్డేసి నీట్గా తుడుచుకోండి, ఇట్లా అదో పెద్ద ప్రాసెస్ పాప. తుడుచుకోండి ఇట్లా 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 వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చేవాళ్ళు. మేము అప్పుడే అది అర్జెంట్ పని ఉన్నట్టు లోపలికి వెళ్ళేసరికి అని పాప ఆమె మరలా వెళ్ళి అక్కడ నుండి మరలా స్టార్ట్ చేసుకొని ఇలా తుడుచుకోండి ఇటు వచ్చేసరికి అంతలో మా తమ్ముడు లోపలికి ధనధనని వచ్చేవాడు. మరలా సీరియస్గా చూసి ఇక తిట్టని తిట్టు తిట్టినా వెళ్ళిపోతాం అని చెప్పి మొత్తం అక్కడిక్కడ తిరిగి వచ్చేసి అప్పుడే కొంచెం కనీసం తడి ఆరిన తర్వాత వచ్చిన అంత అనిపించకపోవచ్చు. ప్రైజ్ లార్డ్. ఉంటారు, మరి ఏం చేద్దాం. అన్నదమ్ముళ్ళతో ఎక్కడ పోట్లాడతారు చెప్పండి. ఇంకొకసారి తడిగుడ్డ ఏడుమై
కొందరి పనులు కొందరికి నచ్చకపోవచ్చు. కాళ్ళ పని తలకు నచ్చకపోవచ్చు, చేతుల పని ఏంటండి చెవికి నచ్చకపోవచ్చు, కంటికి నచ్చకపోవచ్చు. కానీ మనం అందరూ ఈ శరీరంలోని అవయవాలు చాలా ఉండొచ్చు, కానీ శరీరం ఒక్కటే. అట్ట అనుకుంటే మీరు చేసే చాలా పనులు నాకు నచ్చదు, మీరు చేసే కొన్ని పనులు అస్సలు నచ్చదు నాకు, అయినా భరిస్తున్నాను, ప్రేమతోనే భరిస్తున్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, స్థితిని బట్టి, వాళ్ళున్న స్థితిని బట్టి, యూదులు కావచ్చు, గ్రీసు దేశ భాషను బట్టి కావచ్చు, చదువును బట్టి కావచ్చు, వాళ్ళున్న స్థితిని బట్టి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటుంది, రాకుండా చూసుకోండి. వాళ్ళు చేసే పనులను బట్టి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటుంది, ఆ భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీలో ఒకడు నేను పౌలు వాడనని, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. చదవండి మా. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? యేసుక్రీస్తు వారు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ప్రియులారా, కొంత నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడననే భేదాభిప్రాయాలు ఉంటాయి. మనల్ని నడిపించే మనుషులను బట్టి మనకు భేదాభిప్రాయాలు వస్తుంటుంది, నాయకులను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆ పాస్టర్ గారికి 100కి మనం 90 వేయవచ్చు, ఈ పాస్టర్ గారికి ఒక 40-45 వేద్దాంలే, బాధపడతాడు. అర్థమైందండి? నడిపించే నాయకులను బట్టి, సేవకులను బట్టి కూడా మనకు భేదాభిప్రాయాలు వచ్చే ప్రమాదాలు ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఆమె చెప్పడం గట్టిగా. కొందరు పౌలు గారి గ్రూపు, పౌలు గారు ఏం సేవ చేస్తాడండి పౌలు గారు అని పౌలు గారిని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. కొందరు అపోల్లో గురించి కూడా బైబిల్లో చక్కని మాట ఉంటుందండి. ఆయన అపోస్తుల కార్యంలో ఉంటుందండి. అపోలో గురించి రాయబడిన మాట ఏంటంటే, లేఖనాల్లో ఆయన ప్రవీణుడు, ఆయన విద్వాంసుడు. మీరు తర్వాత చదువుకోండి ఇవన్నీ కూడా. ఆయన లేఖనాల్లో ప్రవీణుడై ఉన్నాడంట. ఆత్మల తీవ్రత కలిగి సేవ చేస్తాడు. దేవుని వాక్యాన్ని వివరంగా విశదీకరించి బోధిస్తాడు. అండ్ ధైర్యంగా మాట్లాడతాడు, మహాధైర్యవంతుడు. సో ఆయన డేర్ అండ్ డాష్ అంటారు కదండి. ఆ ధైర్యాన్ని చూసి కొంతమంది ఆయనకి ఫ్యాన్ అయిపోయారు. ఆత్మలో తీవ్రత కలిగి ఉంటాడండి. ప్రతిదీ కూడా చాలా వివరంగా అరటిపండు ఒలిసి ఏంటండి తినిపించినట్టు ఉంటుంది అనమాట ఆయన బోధ. నన్ను ఒకడు చెప్పాడు, అయ్యా నీవు కానీ వాక్యం చెప్తే అరటిపండులో సూజిని పొడిచినట్టు ఉంటుంది, గాయాలు కనబడదు కానీ నొప్పి మాత్రం ఉంటుంది. ఏందో మరి ఆయనకు అట్లా అర్థమైంది. అర్థమైందండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. సో ఈ అపోల్లో ఉన్న ఆయన విద్వాంసుడు, వాక్యాన్ని ప్రకటించటంలో ఆయన ప్రవీణ్యత కలిగిన వాడు. దాన్ని బట్టి కొంతమంది వెంబడిస్తున్నారు, పౌలుని బట్టి కొంతమంది వెంబడిస్తున్నారు, కేఫాను కొంతమంది వెంబడిస్తారు. కేఫా ఎవరు? బండ మీద సంఘాన్ని స్థాపించేవాడు, చేపలు పట్టుకున్నాడు కావచ్చు, కానీ దేవుడు అతనికి పరలోకపు రాజ్యపు తాళపు చెవిని ఇచ్చాడు, పరలోక రాజ్య తాళపు చెవిని ప్రసాదించాడు. కేఫా గురించి, పేతురు గురించి కొంతమంది. పౌలు గారు అంటారు, ఇలాంటి భేదాభిప్రాయాలు మనకు ఉండకూడదు. ఆమెను చెప్పండి గట్టిగా. పౌలు ఎవరు? కేఫా ఎవరు? అపోలో ఎవరు? విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము, సంఘక్షేమాభి
మనుషులను బట్టి, నడిపించే వాళ్ళని బట్టి, లోకంలో అది పార్టీలు, లోకంలో సినిమా యాక్టర్ల మీద కొంతమందికి వాళ్ళని ఫ్యాన్ బేస్ అని ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళని ఫాలో అవుతారు. దేవుని సంఘంలో అది రాకూడదు. దైవ సేవకులందరూ దేవుడు మనకి ఇచ్చారు. దైవ సేవకులు బట్టి మాది ఫలానా సేవకులు మేము ఫాలో అయ్యాడు, ఫలానా ఉపదేశాన్ని మనం ఫాలో అయ్యాడని భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఆనాడు ఉన్నట్టుంది. అందుకే పౌలు గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు, కేఫా ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రతి వాళ్ళకి దేవుడు మేమందరూ దేవుని పనిలో, దేవుని వ్యవసాయంలో, దేవుని పనిలో మేమందరూ దేవుడు మాకు ఇచ్చిన పనిని మేము నిర్వహిస్తున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నా నేను నీ బిడ్డ, నేను అన్నా అంటుంటారు. నీవు నా బిడ్డవు కాదమ్మా, దేవుని బిడ్డవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నా నీ వల్లనే మా బ్రతుకు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నీ వల్లనే అని అంటుంటారు. నా వలన ఏం కాదమ్మా, అంత దేవుని వల్ల. నేను ఈ పనిలో దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నా పాత్ర నేను నిర్వహిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన పని ప్రార్థన చేయడం. నాకు చాలామంది బోల్డని సాక్ష్యాలు చెప్తారు. అన్న మీరు ప్రార్థన చేశారు, మాకు ఇలా మేలు జరిగింది. చాలామంది చెప్తుంటారు. నాదేముందమ్మా, నేను కేవలం ప్రార్థన చేసేవాడు. మీ విశ్వాసాన్ని బట్టి ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అన్నా మీరు అడుగు పెట్టి వెళ్ళారు, మాకు ఇలా చెప్తా ఉంటారు కొంతమంది, చాలా చెప్తుంటారు. మీరు అడుగు పెట్టి వెళ్ళారు, ఈరోజు మేము ఇలా ఉన్నాం. మంచిదే కదా, దాని కొరకు కదా ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నది. మీ ప్రార్థన వల్ల ఈరోజు మేము బ్రతికాము. ప్రైజ్ ది లార్డ్. మరణపు అంచులకు వెళ్ళాం, మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. దేవుడు మరణం నుండి జీవానికి దాటించారు. దేవుడు కృప, దేవుడు చేసిన సహాయం. ఆమేన్. ఆ రోజు కుటుంబ సమేతంగా సూసైడ్ చేసి, ఎంతోమంది చెప్తారు కుటుంబ సమేతంగా సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నాం కరోనా టైంలో. అప్పుడు లైవ్లో మీరు వాక్యంతో మాట్లాడారు. ఆ వాక్యం మమ్మను బ్రతికించింది. ఆ రోజు కానీ మీరు ఆ మాట చెప్పకపోయింటే మేమందరూ కుటుంబ సమేతంగా చనిపోయాడంట. అమ్మా మీరు అలా ఉన్నారని నాకేం తెలుసు. ప్రభు నన్ను ప్రేరేపించిన మాటలు మీకు చెప్పాను. ఆ మాట ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించాడు. దేవునికి కృతజ్ఞతగా ఉండండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నా ప్రార్థన చేస్తారన్నా, వీసా వచ్చిందని వచ్చి ప్రార్థన చేయించుకొని దేశాలకు వెళ్తూ ఉంటారు. ప్రార్థన అన్నా నీవు ప్రార్థన చేయడం వల్లే జరిగింది. మొన్న ఒక అన్న వచ్చేసి నా కాళ్ళ మీద పడిపోయి, పెద్ద ఆయన పాప కాళ్ళ మీద పడి, అన్నా నీవు ప్రార్థన చేయడం వల్లే బాబుకి ఎంబీబీఎస్లో సీట్ వచ్చిందన్నా అని ఏదో చెప్తుంటే, అన్నా తప్పు, నేను కూడా మీ వంటి నరుణ్ణి అలా చేయకూడదు. మనం దేవునికి సాగిలపడాలి, ఆయనకే మనం సాగిలపడి ఆరాధించాలి. నేను కూడా మీ వంటి మనుషుడిని, మీ తోటి సహోదరుని, మీ గురించి ప్రార్థన చేసే ఒక దైవ సేవకుడిని. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రభు ఆశీర్వాదం, మీ కుమారుని యొక్క కష్టం, శ్రమ, అతని ప్రయాస, కష్టపడి చదివాడు కాబట్టి ప్రభు తనకు సహాయం చేశారు, ఆ స్థితిని చేరుకోగలిగాడు. సో దేవునికి మన కృతజ్ఞతలు చెప్పాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆయన ప్రార్థన చేస్తే జరుగుతుంది, ఈయన ప్రార్థన చేస్తే జరగదు. ఆయన ప్రార్థన పరుడు, వద్దు అవన్నీ. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆయన గొప్ప దైవభక్తి, సరే ఆయన దైవభక్తి అతనికి లాభం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప. ఎవరికి లాభం? అది ఎవరు భక్తి చేస్తారో వాళ్ళకి లాభం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నీవు భక్తి చేస్తే నాకేంటి లాభం? అంతే కదండి. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. ఎవరైతే దైవభక్తి చేస్తారో వాళ్ళకి లాభం. వాళ్ళ భక్తిని బట్టి నీవెందుకు పోట్లాడుకున్నావు? ఆమెను చెప్పండి గట్టిగా. మన ఇళ్లలో అమ్మ ప్రార్థన బాగుంటుందా, నాన్న ప్రార్థన బాగుంటుందా అంటే కొంతమందికి నాన్న ప్రార్థన ఇష్టం. ఎందుకంటే నాన్న ప్రార్థన మొదలవగానే ముగించేస్తాడు. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం, నాకు ఆత్రం వేసినామని అడుగుతాను తండ్రి. ఆమె అంటాడు, ఏమయ్య అప్పుడే ఆపేసావంటే, చాలే అమ్మ ఎక్కువసేపు చేసి దేవుడిని ఎందుకు ఇసుకిచ్చేది, అన్నాలు పెట్టు అంటాడు. అన్నం పెట్టమంటాడు ఆయన. అమ్మ ప్రార్థన స్టార్ట్ చేసింది అనుకోండి, ఇక అంతే. ఇక ప్రేమగల తండ్రి నీకు స్తోత్రము అనేసరికి ఇక పిల్లలందరూ అమ్మో అమ్మ ప్రార్థన ఇప్పుడంతా ఆగేటట్లే. అయ్యా మా సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా, దైవజనుడు సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు. తండ్రి స్టార్ట్ చేసి ముగించదు తల్లి, ఏం చేద్దాం ఆమె ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మరలా ప్రభువా మా వాలంటీర్స్ గ్రూప్లో ఆ యక్క ఉందిగా ప్రభువా, ఏ యక్క ఆ యక్కకి బాగలేదండి ప్రభు అని పాపం కుటుంబ ప్రార్థనలో ఆ భోజనాన్ని దగ్గర కూర్చున్నప్పుడు సుదీర్ఘమైన ప్రార్థన చేస్తుంటారు. అట్టని ప్రార్థన చేయలేదని నానేమో తక్కువ అయిపోడు, ఎక్కువ ప్రార్థన చేస్తుందని అమ్మేమి ఎక్కువ అయిపోదండి. ప్రైజ్ ది లార్డ్.
ఆమెకి దేవుడిచ్చిన కృపను బట్టి ఆమె ప్రార్థన. నాన్న మేబీ చిన్న ప్రార్థన చేసిన మరి గుండె లోతు నుండి చేస్తాడేమో. చిన్న ప్రార్థన కావచ్చు, ప్రేమ గల తండ్రి నా పిల్లలు చల్లగా ఉండాలయ్యా, నా భార్య సంతోషంగా సుఖంగా ఉండాలయ్యా అని ఆయన చిన్న ప్రార్థన చేసిన మేబీ దాంట్లో బరువు ఉండొచ్చు ఆ ప్రార్థన. అట్టని దేవుడు ఆ ప్రార్థన వినడానికి కాదని అర్థం, ఖచ్చితంగా వింటాడు. ఆమె అమ్మ సుదీర్ఘంగా ప్రార్థన చేయొచ్చు, ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అది కావాలి, ఇది కావాలి. అవ్వ కావాలా, బువ్వ కావాలా అంటుంటారు కొంతమంది. మనకు అవ్వ కావాలి, అవ్వ చేతి నుండి బువ్వ కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. కాబట్టి మనల్ని నడిపించేవాడు ఫ్యామిలీలో కావచ్చు, అమ్మ పార్టీ నాన్న పార్టీ ఇవన్నీ వద్దు. అమ్మను ప్రేమించండి, నాన్నని ప్రేమించండి. కొంతమందికి అమ్మ అంటే విపరీతమైన ప్రేమ, అర్థమైందండి. అమ్మ ఏమంటే అదే చేస్తారు, ఇక అంతే. నాన్నని లెక్క కూడా చేయరు. వాళ్ళమ్మని ఎట్ట చేస్తున్నావు అమ్మ ఇటుతో కాపురం, నువ్వు ఇంత ఎట్ట కాపురం చేస్తున్నావు, ఎట్లా భరిస్తున్నావు అని పిల్లలు మాట్లాడుతున్నారు కొన్నిసార్లు. తప్పు కదా. ఇంకొంతమంది ఉంటారు, నాన్న కూచి అనేది అంటారు కదా. ఇక మా నాన్న అంటే అమ్మ నేను 9 నెలలు మోసింది నేనమ్మ అంటే మోసేవు కానీ మా నాన్న అంటుంటారు. ఇదేంటో మరి, అమ్మ పార్టీ నాన్న పార్టీ అట్లా వద్దు. ఇల్లు ఒకటే పార్టీ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అమ్మ ఆ పార్టీలో ఉండాలి, నాన్న ఆ పార్టీలో ఉండాలి, పిల్లలందరూ ఒకే పార్టీలో ఉండాలి. రాజకీయ పార్టీలు కాదండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ స్థితిని బట్టి భేదాభిప్రాయాలు వస్తూ ఉంటుంది, వాళ్ళు చేసే పనులను బట్టి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. మూడోదిగా నాయకత్వాన్ని బట్టి, నడిపించే వారిని బట్టి భేదాభిప్రాయాలు వస్తూ ఉంటుంది. ఏ భేదాభిప్రాయాలకు చోటు ఇవ్వద్దు. మనం ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధగా కాపాడుకుందాం. ఆమేన్. ఇంకా 2 మాటలు ఉన్నాయి, దేవుని చిత్తం అయితే సాయంత్రం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు కంగారు పడొద్దు, కంగు తినొద్దు. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, దేవుని చిత్తం అయితే సాయంత్రం చెప్తాను. దేవుడు ప్రేరేపించకపోతే ఇంకేదైనా దేవుని మాటలు చెప్తాను. సాయంత్రం ఆరాధనలో కూడా ఉంటాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ పాలు పంపులు పొందండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడండి. శ్రద్ధగా పని చేసి ఏలుబడి చేసే వరకు మనం మార్చబడదాం. అందరూ లేచి నిలబడి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. చేతులైతే ప్రభువా, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటలో శ్రద్ధ వహించాలి. కొందరి స్థితిని బట్టి భేదాలు రావచ్చు, కొందరి పనులు బట్టి భేదాలు రావచ్చు, నడిపించే వారిని బట్టి భేదాలు రావచ్చు. ఎక్కడ భేదాభిప్రాయాలకు చోటు ఇవ్వకుండా ఐక్యను కాపాడుకున్నటలో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించాలి అని దైవజనుడు పౌలు గారు పత్రిక రాసినట్లు, దేవా ఐక్యతను కాపాడుకున్నట్టుకు శ్రద్ధ చూపునట్లు సహాయించండి. మాలో ఎవరికి ఏ భేదాభిప్రాయాలు రాకూడదు. వారు ఏ స్థితిలో ఉన్నా, వాళ్ళు ఏ పనులు చేస్తున్నా భేదాలు రాకుండా మాకు ఐక్యతనిచ్చారు, దాన్ని కాపాడుకునే కృపనివ్వండి అని చేతులైతే అందరూ ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. చేయండి ప్రార్థన చేసి కుటుంబంతో, సహోదరులతో, సంఘముతో, దైవ సేవకులతో ఒక ఐక్యత, సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ వహించాలి. మనసారా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రములు. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు,
వేసింది వేరొకరు, ఎరువు వేసింది వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మం నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే. ఉపదేశమే నా సర్వముని అర్పింతును, నా హృదయాన కొలువైన అణు అణువు నిన్నే ప్రస్తుతించే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారు. నా హృదయాన కొలువై యేసయ్యా, అణు అణువు నిన్నే ప్రస్తుతించే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. పూజార్హుడా, 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 పూజార్హుడా. నా యేసయ్యా, నా యేసయ్యా, పూజార్హుడా, 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 పూజార్హుడా. పూజార్హుడా, పూజార్హుడా. నా యేసయ్యా, నా యేసయ్యా, పూజార్హుడా, పూజార్హుడా. నా శబర బలక తురాల బాబా బాబా బాబా. చప్పట్లు, చప్పట్లు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. చప్పట్లు కొడుతూ ఆత్మ కలిగించు, ఐక్యమును కాపాడుకున్నట్టుకు నేను శ్రద్ధ చూపిస్తాను, శ్రద్ధ వహిస్తాను, శ్రద్ధ వహిస్తాను. క్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించిన నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణు అణువు నిన్నే ప్రస్తుతి కీర్తనీయుడా. నా హృదయార్పణ ప్రణమిల్లెద నీ సన్నిధిలో
రెండు చేతులెత్తి. నా ప్రాణమిల్లెదనే సన్నిధి, నా హృదయార్పణతో ప్రాణమిల్లెదనే నీ సన్నిధి. నా హృదయార్పణ ప్రాణమిల్లెదనే నీ సన్నిధిలో. పూజార్హుడా, 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 పూజార్హుడా. అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా స్తోత్రం, స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం. ప్రార్థన, ప్రేమకు గారు ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. ఆత్మ కలిగించు, ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ వహించాలని ప్రభు మాట్లాడారు. ప్రార్థన. ప్రభా స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి తండ్రి, ప్రభా మొదటి ఆరాధనలో తండ్రి మీరు మీ సన్నిధి మాతో ఉంచి తండ్రి, అయ్యా మీరు పాస్టర్ వాక్యం చెప్పి ఉండగా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం, స్తోత్రం. యేసురాజా స్తోత్రం, స్తోత్రం. అయ్యా ఐక్యత కలిగి ఉంటుకు తండ్రి చక్కగా అయ్యా ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ దయచేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం తండ్రి. కృప చూపండి తండ్రి. అయ్యా ఈరోజు అయ్యా ప్రభు దినాన తండ్రి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి వారికి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే స్తోత్రం, స్తోత్రం. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ప్రభా వాక్యం చెప్పిన దాసుని బలపరిచి ఇంకను పలు ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి అయ్యా శక్తిపరచండి తండ్రి. ఇంకా నూతనమైన ప్రకటనలు అనుగ్రహించి బలపరిచి వాడుకోండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. కనికరించు యేసయ్యా. వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి స్తోత్రం, స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించి యేసయ్యా ఏ విధం చేతనన్ను తండ్రి ఈ వాక్యం ద్వారా మా అందరి హృదయాల్లో ఇదే పనిచేసి తండ్రి గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నది ఆరాధనలో పాల్గొన్న వారికి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని అందించిన తన దాసులకు త్రియేక దేవుని కృప సర్వదా సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.